టాలెంట్‌ని బట్టి ప్రమోషన్ వస్తది. టాలెంట్‌ని బట్టి వచ్చే ప్రమోషన్ అన్నది వీడు చదువుతాడు, కష్టపడతాడు, గ్రాంటెడ్‌గా తీసుకోడు. వచ్చింది కదా ఉద్యోగం గ్రాంటెడ్‌గా తీసుకోడు. నెక్స్ట్ మరలా అందులో కష్టపడతాడు. అలా ప్రమోట్ అవుతూ అతి త్వరగా పైకెళ్ళిపోతాడు. లాడర్‌లో పైకెక్కేస్తాడు. కానీ వయస్సును బట్టి వచ్చే ప్రమోషన్ ఉంటది గదా! అది జస్ట్ ఏజ్‌ని బట్టి మాత్రమే వస్తది. వీళ్ళ టాలెంట్‌ని బట్టి రాదు. కాబట్టి నేనేం చెప్తున్నానంటే, వీళ్ళు యేసుని నమ్ముకున్నది ఏ ఉద్దేశంతో అంటే జస్ట్ ఆయన మమ్మల్ని రక్షిస్తాడు. ఆహ్, మేము మా పాపాలు క్షమిస్తాడు. జస్ట్ అలా తీసుకొని వచ్చారు తప్ప, క్రీస్తుని ఇతరులకు ప్రకటించాలి. క్రీస్తు సత్యాన్ని చాలా మందికి తెలియజేయాలి. లేతే వచ్చిన తర్వాత వాళ్ళు ఏంటి వ్యవస్థలో ఇన్ని లోపాలు కనబడుతున్నాయి. ఇంత వ్యతిరేకత క్రీస్తు మీద ఎందుకొస్తుంది? నా వంతుగా నేనేమైనా చేయాలి? క్రీస్తుని ఇలా కాదు చాలా ఉన్నతంగా ప్రకటించాలి. బైబిల్ ఏం చెప్తుంది? సమాజంలో ఏం జరుగుతుంది? క్రైస్తవులు ఏం జరుగుతుంది? ఇవన్నీ గనక ఆలోచిస్తే డెఫినిట్‌గా ఆ వ్యక్తి అక్కడి నుంచి బయటకొస్తాడు. ఎందుకంటే ఈ వ్యక్తి చేస్తుంది తప్పు. ఈ వ్యక్తి ఇంతకు మించి చెప్పలేకున్నాడు. ఈ వ్యక్తి ఇంతకు